నమస్తే వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గుడివాడ అభివృద్ధి టౌన్ ప్లానింగ్ పై అవగాహన సమావేశం నిర్వహించిన సిఆర్డీఏ అధికారులు. అభివృద్ధిపై కీలక సూచన చేసిన ఎస్డబ్ల్యూసీ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, ప్రజా సంఘాల పెద్దలు. గుడివాడ అభివృద్ధికి పక్కా ప్రణాళిక రూపొందిస్తామన్న సిఆర్డీఏ డైరెక్టర్. గుడివాడలో బ్లడ్ స్టోరేజ్ పెంపుదలకు మెగా రక్తదాన శిబిరాన్ని చేపట్టిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్. 17వ తేదీ శుక్రవారం నిర్వహించే రక్తదాన శిబిరంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చిన ఐఎంబీ అధ్యక్షుడు మాగంటి శ్రీనివాస్. ఆంధ్రప్రదేశ్ గూగుల్ క్లౌడ్ సర్వీస్ రావడంపై హర్షం వ్యక్తం చేసిన కాయకలూరు టీడీపీ నాయకులు. రాష్ట్ర అభివృద్ధికి సీఎం చంద్రబాబు, లోకేష్ చేస్తున్న కృషి ఎనలేనిదన్న టీడీపీ నేతలు. గుడివాడ మున్సిపల్ కార్యాలయంలో గుడివాడ పట్టణ అభివృద్ధిపై ప్రజా అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని కౌన్సిల్ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించారు. ఈ సమావేశంలో సిఆర్డీఏ అధికారులు పాల్గొని పట్టణ అభివృద్ధిపై ప్రజా అభిప్రాయ సేకరణ నిర్వహించారు. స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు, టీడీపీ అధ్యక్షుడు జింట్యాల రాంబాబు, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ మరియు పట్టణ ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొని అధికారులకు పలు సూచన చేశారు. అదేవిధంగా టౌన్ ప్లానింగ్ పై కూటమి నాయకులు పలు అంశాలని సిఆర్డీఏ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సిఆర్డీఏ డైరెక్టర్లు, మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్, పలువురు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. మాస్టర్ ప్లాన్ కోర్సు ఉన్నాయి కానీ ఇంప్లిమెంట్ కాదు. సరే ఇంకొక ఆల్టర్నేట్ ప్రోగ్రామ్ ప్రపోజ్ చేయడం కానీ లేకపోతే నెక్స్ట్ ప్రోగ్రామ్ కదా దాంట్లో లేదు కాబట్టి దాన్ని కొంచెం పెంచుకోవడం, ఇంకోటి ఏదో మార్చడం, దాంట్లో ఎక్కడైతే అవసరం లేదు మనకి ఆ రోజు రిక్వైర్మెంట్ ఇవాళ రిక్వైర్మెంట్ ఏవైతే ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయో అవన్నీ కనెక్ట్ చేసుకుంటూ వచ్చి ఒక దగ్గర రిలాక్స్ అవ్వడానికి ఒక సెంట్రల్ పార్క్ ప్రపోజ్ చేశాం. మనం అంటే ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాం, సరిగ్గా ప్రపోజ్ చేయలేదు. వీఆర్ థింకింగ్ అబౌట్ దట్. పాపులేషన్ నెక్స్ట్ డెమోగ్రఫీ మన జనాభా లెక్క తీసుకుంటే ఇందాక చెప్పారు సార్, 1,25,000 పాపులేషన్, ఏరియా వచ్చేసి 12 స్క్వేర్ కిలోమీటర్లు, డెన్సిటీ 98 స్క్వేర్ కిలోమీటర్, 98 పర్సన్స్ పర్ హెక్టార్, లిటరసీ రేట్ 74%. ఇది మన లిటరసీ రేట్ మనకు బలం వేస్తాం మన గుడివాడకు వచ్చేసి. నెక్స్ట్ సెక్స్ రేషియో 1000 to 1000 ఉంది సార్ మనకు. వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఒకటి 38% ఉంది టోటల్. కళలను ప్రోత్సహించడానికి ఒక బిల్డింగ్ లాంటిది కట్టి కింద make it a point to visit Gudwada. That also you consider. हम प्लेसेस में ఎక్కువ 1,25,000 చాలా మంది మైగ్రేట్ అయిపోయారు. ఓకే నెక్స్ట్ వచ్చేసి మైగ్రేట్ అయిపోయారు చాలా మంది. గుడివాడ అనేది అండ్ ఈ యొక్క చెట్లు కూడా చాలా తక్కువ ఉండడం వల్ల ఇప్పుడు ఎండ ఎక్కువ ఉన్నప్పుడు నడవడం కొంచెం కష్టం అయింది మేము వచ్చినప్పుడు చూసినప్పుడు. సో which is very rich in aquaculture and it is near to Machilipatnam also, so we are looking at how the exports or imports ఉపయోగపడుతుందనే విషయమే పెట్టాం. మీరు చెప్పినప్పుడు మీరు మాట్లాడాలని కూడా మావాడీస్ దే మేకింగ్ ఎ పాయింట్ టు విజిట్ గుడివాడ. దట్ ఆల్సో యు కన్సిడర్. తర్వాత గుడివాడ పేరు గుడులవాడ కాదు, ఇప్పుడు ఏ ఊళ్ళైనా సందుపతి గుళ్ళు. దిస్ ఇస్ గ్రద్దవాడ. అట్లీస్ట్ 1,300 ఆర్ మోర్ దాన్ 2,000 years old place. గ్రద్ద విష్ణువాహనం. ఓకే. తర్వాత కాలేజెస్ నెక్స్ట్ పాయింట్ చెప్పారు. గుడివాడలో గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయా ఎక్సెప్ట్ ఐటీఐ? మీరు ఇన్ ద టేబుల్ యూ మెన్షన్ 5. సారీ సార్, యూ సీ దట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ 2, డిగ్రీ కాలేజీ 2, పీజీ కాలేజీ 1 అన్నారు. వాట్ దే ఆర్ గవర్నమెంట్ కాలేజెస్? Only ITI is government. They are earlier aided colleges, now private colleges. Correct. Engineering college or Sakshi report of job. You missed that. One professional college, engineering college. Polytechnic is also under the same management. Okay. Industrial, economic profile. Cotton no chili another. Asal level. Ekkada paddy, rice mill. That is the only industry. Of course, black gram mostly and green gram second crop. Okay. Black gram, green gram. Paddy first crop. ఇది మనకి వచ్చేసి Jan 1987 నుంచి అమల్లో ఉంది. ఐఎమ్ నాట్ రాంగ్. సో దీనికి సంబంధించి ఇది 40 years గా గుడివాడలో ఎట్లాంటి డెవలప్మెంట్ లేదనడానికి నిదర్శనం.
ఏదైతే ప్రస్తుత ఎన్డీఏ కూటమి స్వర్ణాంధ్రప్రదేశ్ అని చెప్పి తీసుకెళ్లిందో దానికి స్వర్ణ గుడివాడగా ఈరోజు ప్రోగ్రామ్ ని మనం డిసైడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచే స్వర్ణ గుడివాడ అనేది వస్తుందని నేను నమ్ముతున్నాను, బలంగా జరుగుద్దని ఆశిస్తున్నాను. అది త్వరగతిన ఏదైతే మన సింగ్ సార్ చెప్పారో నిజంగా గుడివాడ ఇట్స్ ఏ ప్లేస్ ఆఫ్ బుద్ధిస్ట్ ప్లేస్, రిలీఫ్ క్యాస్కేట్ సైట్స్ లో ఒకటిది. సో గుడివాడ అనేది ఎడ్యుకేషన్ హబ్ కూడా, చుట్టుపక్కల చాలా కాలేజెస్ స్కూల్స్ ఉన్నాయి. అట్లాగే మీరు ఏదైతే ఇందాక తీసుకున్నారో అందులో డెమోగ్రఫీ గురించి చెప్పుకొచ్చారు. సో దేర్ ఈస్ సమ్ కరెక్షన్, బికాస్ మీరు ఎక్కువ ప్రైమరీ సోర్స్ నుంచి డేటా కలెక్ట్ చేయకుండా సెకండరీ సోర్సెస్ నుంచి ఏదైతే ప్రజెంటేషన్ చేశారో అది చేయబట్టి చాలా మిస్టేక్స్ ఉన్నాయని చెప్పొచ్చు నేను. మెయిన్లీ మీరు ప్రైమరీ సోర్సెస్ కూడా కన్సిడర్ చేయాల్సింది. ఎందుకంటే మీరు 2011లో 1,61,453 అని చెప్పారు. తర్వాత వచ్చేసి 2024లో ఎస్టిమేటెడ్ జనాభా వచ్చేసి మీరు చెప్పింది ఎంత అంటే 1,25,100 చెప్పారు. మొన్న 2019 ఎలక్షన్ లో గుడివాడ ఓటర్లే 2,08,035 మంది ఉన్నారు. గుడివాడ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మరియు ఏపీ వాలంటరీ బ్లడ్ బ్యాంక్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీ ఐఎంఏ హాల్లో నిర్వహించే మెగా రక్తదాన శిబిరం కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలని ఐఎంఏ అధ్యక్షుడు మాగంటి శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. గుడివాడ లీలామహల్ రోడ్లోని కార్యాలయంలో డాక్టర్ మాగంటి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. గుడివాడ పట్టణంలో రక్త నిల్వలు పెంపొందించేందుకు ఐఎంఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రక్తదాన శిబిరాన్ని స్వచ్ఛంద సంస్థలు, కళాశాలలు, పట్టణ ప్రజలు జయప్రదం చేయాలని కోరారు. అందరికీ నమస్కారం. రేపు గుడివాడ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏపీ వాలంటరీ బ్లడ్ బ్యాంక్ వాళ్ళ సౌజన్యంతో మన గుడివాడ పొట్లూరు గంగాధరరావు గారి ఐఎంఏ హాల్లో మనము రేపు బ్లడ్ బ్యాంక్ నిర్వహిస్తున్నాము. సో దీనికి స్వచ్ఛంద సంస్థలు మరియు మన పౌర ప్రేమికులు అందరూ కూడా అటెండ్ అయ్యి ఉదయం 10 గంటలకి ఐఎంఏ హాల్లో స్టార్ట్ అవుతుంది, 1 గంట వరకు. సో గుడివాడలో చాలా సర్జరీస్ జరుగుతున్నాయి. ఇప్పుడు సైన్స్ మెడికల్గా ఎంతో డెవలప్ అయింది. సో ఇన్ని సర్జరీస్కి చాలా బ్లడ్ రిక్వైర్మెంట్ ఉంటుంది. బ్లడ్ రిక్వైర్మెంట్కి తగ్గట్టు మనకి బ్లడ్ బ్యాగ్స్ అవైలబిలిటీ లేదు. అందుకని మేము డాక్టర్స్ అందరూ అనుకుని మనం కూడా ఒకటి నిర్వర్తిస్తే ఎక్కువ మంది మేము కూడా స్వయంగా బ్లడ్ డొనేట్ చేయడానికి మేము కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నాము. సో ఇంకా స్టూడెంట్స్ వివిధ కాలేజ్ నుంచి వాళ్ళ కాలేజ్ యాజమాన్యం కూడా కొంచెం ప్రోత్సహించి వాళ్ళని పంపిస్తారని ఆశిస్తూ అందరికీ రేపు రావాల్సిందిగా కోరుచున్నాను. ఆంధ్రప్రదేశ్ కు గూగుల్ క్లౌడ్ సర్వీస్ రావడంపై కాయకలూరు నియోజకవర్గ టీడీపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. కాయకలూరు కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో టీడీపీ నాయకులు వీరమల్లు నరసింహారావు మీడియా సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ చేస్తున్న కృషిని కొనియాడారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠలరావు మరియు పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ భారతదేశంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యం ఎన్డీఏ కుటుంబం తరఫున ఈ రాష్ట్రంలో 2047 వరకు ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగుతుందని చెప్పే దిశగా మన నాయకులందరూ కూడా ప్రయాణం చేస్తున్నారు. అది దానికి వాళ్ళు మనసు ఒక రకంగా కొంచెం మనం వెళ్తే మన నాయకుడిని చంద్రబాబు నాయుడు గారికి స్కిల్ డెవలప్మెంట్ విషయంలో కనీసం ఎఫ్ఐఆర్ కాపీలో కూడా ఆయన పేరు లేకుండా ఆయన తీసుకెళ్ళి అరెస్ట్ చేసినప్పుడు ఇవాళ హైదరాబాద్లో ఆ రోజున అక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు గోపీనాథ్ గారు ఇప్పుడు ఆయన కాలం చేశారు. ఆయన నిరసన తెలియజేస్తే కేటీఆర్ గారు కేసీఆర్ గారు మీ నాయకుడిని అరెస్ట్ చేస్తే మీరు పోయి ఆంధ్ర పోయి అక్కడ చేసుకోండి, ఇక్కడ చేస్తే గలట చేస్తే మిమ్మల్ని తీసుకెళ్ళి లోన్ వేస్తాం అన్నాడు. ఆ ఒక్క మాట పట్టుకొని ప్రపంచంలో మన తెలుగు వాళ్ళు ఉన్న దాదాపు 30 దేశాల నుంచి ఒక 10,000 మంది గచ్చిబౌలి స్టేడియంలో ఎవరు పేర్కొన్న వాళ్ళందరికీ వాళ్ళు సమీకృతమై గచ్చిబౌలి స్టేడియంలో ఒక అపూర్వ ప్రదర్శన చేశారు నిపుణులు. వాళ్ళందరి యొక్క కళా ఊహాగాన్ని ఇవాళ ప్రపంచంలో 2వ స్థానంలో ఇందాక మా కన్వీనర్ గారు మా పార్టీ కన్వీనర్ గారు చెప్పినట్టుగా ప్రపంచ పటంలో అమెరికా తర్వాత ఈ రోజున దీనికి బీజు మన ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో
ఇవాళ జరుగుతుందంటే ఇది ఎవరికి కూడా ఒక షాక్ తింటున్నారు భారతదేశంలో మిగతా రాష్ట్రాల్లో. నిన్న ఢిల్లీలో జరిగినటువంటి ఈ గూగుల్ ఒప్పందంలో మరి మన ఆంధ్రప్రదేశ్ ఇది అతి పెద్ద సంస్థగా మరి ఏర్పడడం జరిగింది. అదే మరి ఆ పెట్టుబడి 88.628 కోట్ల పెట్టుబడితో మరి గూగుల్ సంస్థ మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇంకేంటంటే అమెరికా కాన్సన్ట్రేషన్ తర్వాత అతి పెద్ద సంస్థ ఇది మన భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రావడం మరి ఈ ఒప్పందంలో మరి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు అట్లాగే ప్రభు గారు అట్లాగే గూగుల్ కంపెనీ మరి ఇప్పుడు ఇది చాలా అతి పెద్ద సంస్థ. ఈ సంస్థని మరి మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి మంత్రివర్యులు నారా లోకేష్ గారు వీళ్ళందరూ కూడా నిన్న ఉదయం 10 గంటలకి అశ్విని వైష్ణవి గారితో కూడా కలిసి మరి అక్కడ కార్యక్రమాలు చేసిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. దీన్ని ఈరోజు మరి విశాఖపట్నంలో ముఖ్యమంత్రి గారు మరి ఆయన చేతుల మీదుగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు కానీ, అటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇటు లోకేష్ గారు కానీ అందరూ కూడా ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత అనేక కష్టాలతో కూడుకున్నటువంటి పరిశ్రమలు కూడా మనం కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకొని ఈ యొక్క సంస్థ నాయకుల్ని ఒప్పించి మేము అన్ని సౌకర్యాలు చూపిస్తాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రండి అని చెప్పి వాళ్ళని కోరడం, అందుకు అంగీకరించి వాళ్ళందరూ కూడా సంస్థ వారు ముందుకొచ్చి ఇక్కడ విశాఖపట్నంలో గూగుల్ ఏర్పాటు చేయడం శుభపరిణామం అని భావిస్తూ ఉన్నాం. మరి మనస్ఫూర్తిగా అక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని, ఇక్కడ దీన్ని ప్రయత్నించిన నాయకులందరినీ కూడా, మరి ముఖ్యంగా యువకేరకం లోకేష్ బాబు ఇవాళ ఆనాడు చాలా దారుణంగా అవమానించేవారు. లోకేష్ ఎందుకు పనికిరాడని చెప్పి చాలా దారుణమైన మాటలు కూడా మాట్లాడారు. ఎందుకు పనికిరాడు, తను ఏం మాట్లాడినా పప్పనో ఉప్పనో ఏదో ఇష్టమైన నోటుకు వచ్చినట్టు అడిగేవారు. ఆ పప్పై ఉడికి ఉప్పు ముక్కై ఇవాళ ఆయన చేస్తున్నటువంటి పనులు ఈ రాష్ట్ర ప్రజలకి ఎంతో ఉపయోగకరంగా మారిపోతా ఉన్నాయి. నేను అనేది బాగా ప్రచారం చేసినటువంటి గత ప్రభుత్వం ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంటే ప్రపంచం అంతా చూసే పరిస్థితికి వచ్చాము అని అంటే దీనికి కారణం ఎన్డీఏ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి గూగుల్ కానీ, అలాగే టాటా కంపెనీలు కానీ, ఇలాంటివన్నీ ఎన్నో పెద్ద పెద్ద సంస్థలు మన ఆంధ్రాకి చూస్తున్నాయి. ఇంకా ముందు ముందు ఎన్నో కంపెనీలు వచ్చి మన ఆంధ్రప్రదేశ్ ఏంటి అనేది చంద్రబాబు నాయుడు గారి వల్లే జరుగుతుంది. గొప్ప విషయం. ఎందుకంటే గూగుల్ సెంటర్, డేటా సెంటర్ విశాఖపట్నానికి రావడం, అది తీసుకొచ్చిన ఘనత నిజంగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. అలాగే ఇందులో కీలక పాత్ర పోషించిన మరి మన యువ నాయకులు ఎడ్యుకేషనల్ మినిస్టర్ నారా లోకేష్ గారికి దక్కుతుందని. ఎందుకంటే ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాగానే గూగుల్ వ్యవస్థను సంస్థను సంప్రదించి ఆ తర్వాత అది ఫాలో అప్ చేయడం వల్లే ఈ లక్ష్యం మనం సాధించగలిగాము. ఆ రోజున హైదరాబాద్లో ఐటీ మైక్రోసాఫ్ట్ సెంటర్ తీసుకురావడం వల్లే మరి హైదరాబాద్ అంతలా డెవలప్ అయింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ సర్వైవ్ అయ్యింది అంటే దానికి కారణం హైదరాబాద్. అందులో ముఖ్యంగా ఐటీ వల్లే అయ్యింది. ఎందుకంటే 70% మరి ఆర్థికంగా హైదరాబాద్ నుంచే మన తెలంగాణకి వస్తుంది కాబట్టి. అదే రకంగా అదే తీరులో మరి ఈ గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నానికి రావడం వల్ల హైదరాబాద్ దశ ఏ రకంగా అయితే మారిపోయిందో అదే రకంగా మన ఆంధ్రప్రదేశ్ దశ కూడా మారనుంది. గుడివాడ కిన్నెర కాంప్లెక్స్ లోని హెచ్డిఎఫ్సి బ్యాంకు ఆధ్వర్యంలో నూతనంగా ప్రవేశపెట్టిన గోల్డ్ లోన్ కార్యక్రమాన్ని బ్యాంకు ప్రొడక్ట్ హెడ్ ధీరజ్ తో కలిసి డిఎస్పీ ధీరజ్ నివిల్ ప్రారంభించారు. హెచ్డిఎఫ్సి బ్యాంకు ద్వారా పట్టణ ప్రజలకు మరిన్ని బ్యాంకింగ్ సేవలు అందించడం అభినందనీయమని డిఎస్పీ ధీరజ్ అన్నారు. ఈ కార్యక్రమంలో గుడివాడ బ్రాంచ్ మేనేజర్ గుడ్లవల్లేటి మోహన్ కుమార్, రీజనల్ సేల్స్ మేనేజర్ అవినాష్ మరియు హెచ్డిఎఫ్సి సిబ్బంది పాల్గొన్నారు.
ఈ కాల్ ఫస్ట్ They don't feel bad, you know, that you're doing. Here's to you getting lot of. వీళ్ళంతా అంటారు అవును సార్ అప్రైజెస్ ఉంటారు కస్టమర్స్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. Safety, customer enjoys privacy also here because lot of customers are not comfortable sitting in open area. And this is weighing machine, so we basically do the weight and show it to the customer. So what is the weight of every single ornament, because people bring multiple articles, you know, earrings, chain, ring, etc. So every article is individually weighed. ఈరోజు గుడివాడలో ఉండే హెచ్డిఎఫ్సి బ్యాంక్లో గోల్డ్ లోన్ సెక్షన్ ఓపెన్ చేయడం జరిగింది. వాళ్ళకి ఐ విష్ దమ్ ఆల్ ద బెస్ట్ అండ్ ఆల్సో ప్రజలకు మంచి లోన్స్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. We are extremely happy to be here on this occasion of launching gold loan facility in this branch. HDFC brings state-of-art processing system which gives customers fantastic experience, a lot of privacy here and complete transparency, safety and security of the ornament that they bring here. And with absolutely competitive rate of interest, we also ensure that our loans are customer friendly and they're pocket friendly also. And we wish all the very best to the branch. And we are 100% sure that now with gold loan facility available here, it will only benefit customers around in availing loan within half an hour's time. HDFC Bank సత్యనాపురం బ్రాంచ్ గుడివాడ 2 బ్రాంచ్లో గోల్డ్ లోన్ సెక్షన్ని డిఎస్పీ గారి చేతుల మీద ప్రారంభించడం చాలా ఆనందకరమైన విషయం. కస్టమర్లకి ఖాతాదారులకి తక్కువ వడ్డీ రేట్లకి గోల్డ్ లోన్ ఇవ్వడం అనేది హెచ్డిఎఫ్సి బ్యాంక్లో చాలా రోజుల నుంచి జరుగుతుంది. ఈ అవకాశాన్ని కస్టమర్స్ అందరూ వినియోగించుకోవాలి. గోల్డ్ లోన్ అనేది సేఫ్టీ పరంగా అన్ని ప్రికాషన్స్ తీసుకుని గోల్డ్ లోన్ అనేది హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్రొవైడ్ చేస్తుంది. సో కస్టమర్స్ అందరూ విజిట్ చేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఏఐజీడీఎస్యు ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ మహాదేవయ్యను 2023లో నిరవధిక సమ్మె చేశాడని నేపథ్యంలో విధుల నుండి తొలగించడాన్ని నిరసిస్తూ ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవక్ అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘం జేఏసీ ఆధ్వర్యంలో గుడివాడ తపాలా కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. తపాలా ఉద్యోగుల హక్కుల సాధనకు నిరంతరం కృషి చేసే మహాదేవయ్యను తిరిగి విధుల్లోకి తీసుకునేంత వరకు పోరాటం చేస్తామని గుడివాడ డివిజన్ సెక్రటరీ గుమ్మడి సురేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో నూజివీడు సబ్ డివిజన్ ప్రెసిడెంట్ టీవీఎస్ హాజరై డివిజనల్ ప్రెసిడెంట్ ప్రశాంత్, సబ్ డివిజన్ సెక్రటరీ నాగేశ్వరరావు మరియు డివిజన్ తపాలా ఉద్యోగులు పాల్గొన్నారు. జిందాబాద్ జిందాబాద్ రివోక్ చేయాలి నశించాలి నశించాలి నశించాలి. ఏఐజీడీఎస్యూ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ మహాదేవ గారిని ఒక వారం రోజుల కిందట సర్వీస్ నుండి రిమూవ్ చేశారండి. ఎందుకంటే ఆయన 2023లో నిరవధిక సమ్మె చేయించారనే కారణంతో ఆయన సర్వీస్ నుంచి రిమూవ్ చేశారు. ఆయన మన ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్న మహాదేవ గారు మాకెంతో ముఖ్యమైన వారు. ఆయన లేకపోతే మా యొక్క సమస్యలని ఢిల్లీలో ప్రభుత్వానికి, మా డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఉన్నతాధికారులకి మా యొక్క సమస్యలని నివేదించే అధికారి మాకు సీనియర్ కామ్రేడ్ ఆయన అలా రిమూవ్ చేయడం మాకెంతో బాధాకరం. దాన్ని నిరసిస్తూ ఈ రోజున ఇండియా మొత్తం మీద అన్ని డివిజనల్ కార్యాలయాల నందు ఈ ధర్నా కార్యక్రమాలు విరివిగా జరుగుతున్నాయి. అంతేకాకుండా ఆయన్ని వెంటనే సర్వీస్లోకి తీసుకొని ఏఐజీడీఎస్యూలు అందరికీ ఇండియా మొత్తం మీద 3 లక్షల మంది గ్రామీణ తపాలా ఉద్యోగులు ఉన్నామండి. వాళ్ళందరికీ ప్రతినిధిగా ఉన్నటువంటి ఎస్ఎస్ మహాదేవయ్య గారిని వెంటనే సర్వీస్ నుండి రివోక్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి మరియు మా ఉన్నతాధికారులకి ఈ హెచ్చరిక చేస్తున్నాము. ఆయన్ని వెంటనే రివోక్ చేయకపోతే తదుపరి మేము నిరాహార దీక్షలు ఏంటి నిరవధిక సమ్మెలకైనా సరే వెనకాడమని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నామండి. డియర్ కామ్రేడ్స్,
ఇక్కడ మనం ఏఐజిడిఎస్యు నూజివీడు సబ్ డివిజన్ తరఫున వచ్చి ఉన్నాము మన డివిజనల్ ఆఫీస్కి. మనము ఏఐజిడిఎస్యు జనరల్ సెక్రటరీ మహాదేవయ్య గారిని సర్వీస్ పరం రివ్యూ చేసినందుకు కారణంగా మళ్ళా రీవోక్ చేయాలని మేమందరం పోరాటం కోసం ఈరోజు ధర్నా చేస్తున్నాము. రేపు రాబోయే కాలంలో ఆయన్ని కనుక విధుల్లోకి తీసుకోకుండా ఉండి ఒకవేళ మా జేసీఏ అన్ని యూనియన్లు ట్రేడ్ యూనియన్లు అన్నీ కూడా పిలిపిస్తున్నాయి. ఆ పిలుపుకి మేము కట్టుబడి ఎటువంటి కార్యాచరణకైనా మేము సిద్ధంగా ఉన్నామని మా డివిజనల్ సెక్రటరీ గారు చెప్పినట్టుగా నిరాహార దీక్షలకే కానీ ఎటువంటిది పోరాటాలకైనా మా ఏఐజిడిఎస్యు తరఫున ప్లస్ జేసీఏ తరఫున మేమందరం పాల్గొంటామని ఘంటాపథంగా తెలియపరచుకుంటున్నాను. ఏఐజిడిఎస్యు జిందాబాద్. ప్రపంచ ఆహార దినోత్సవాన్ని పురస్కరించుకొని గుడివాడ బైపాస్ రోడ్లోని శ్రీ సాయి షైనింగ్ స్టార్ పాఠశాలలో విద్యార్థులు ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ ఫెస్టివల్ ద్వారా జంక్ ఫుడ్ వల్ల తలెత్తే అనారోగ్య సమస్యలను విద్యార్థులకు అవగాహన కల్పించారు. చిన్నారులకు పౌష్టికాహార విలువలు తెలియజేస్తూ జంక్ ఫుడ్ కు దూరంగా ఉండేలా పాఠశాల ఆధ్వర్యంలో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించడం అభినందనీయమని విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ లింగమనేని శ్రవంతి, కరెస్పాండెంట్ లింగమనేని జగదీష్ మరియు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. పెస్టిసైడ్స్ యూజ్ చేయడం వలన కూరగాయలను పండించుకోవడం వల్ల పెస్టిసైడ్స్ యూజ్ చేసి కూరగాయలను పండించుకోవడం వలన తినడం వలన మన ఆరోగ్యం కూడా పాడవుతుంది. అదే కిచెన్ వేస్ట్ యూజ్ చేసి మన కూరగాయల్ని మనమే ఆర్గానిక్గా పండించుకోవడం వలన తినడం వలన మన ఆరోగ్యం మంచిగా ఉంటుంది. ఈరోజు అక్టోబర్ 16th వరల్డ్ ఫుడ్ డే. సో ఫుడ్ వాల్యూ ఎంత అని ఇవాళ రేపు మన పిల్లలకి మాటల్లో చెప్తే తెలియట్లేదు. సో అందుకని మేము ఎవ్రీ అక్టోబర్ 16th హెల్దీ ఫుడ్ ఫెస్టివల్ అనే కాన్సెప్ట్తో ఒక సెలబ్రేషన్ చేసుకుంటూ పిల్లలతో ప్రిపేర్ చేయించి డిషెస్ వాళ్ళతో సేల్ చేయించి అందులో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ ఏంటి, ఫుడ్ వాల్యూస్ ఏంటి వాళ్ళకి ఇండైరెక్ట్గా అర్థమయ్యేలా చేస్తానికి ట్రై చేస్తున్నాము. ఇది ఎవ్రీ ఇయర్ చేస్తాము. సో ఈ ఇయర్ అయితే మాకు అరౌండ్ 200 డిషెస్తో పార్టిసిపెంట్స్ వచ్చారు. పేరెంట్స్ చాలా సపోర్ట్ చేశారు. సో ఈ సెలబ్రేషన్ గురించి ఎవ్రీ ఇయర్ చేసుకుంటున్నాం కాబట్టి నేను ఇంతకంటే ఎక్కువ కాదు. మా పేరెంట్స్ వాళ్ళ ఒపీనియన్స్ మీతో షేర్ చేసుకుంటారు. లెట్స్ విందాం. ఇలా పెట్టడం చాలా నిజంగా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇంటికాడ ఏ ఫుడ్ పెట్టినా పిల్లలు ఇష్టంగా తినట్లేదు. ఇట్లా చూసైనా సరే హెల్దీ ఏంటి అన్హెల్దీ ఏంటి అన్న గురించి తెలుసుకొని వాళ్ళు కూడా చక్కగా ఇంటికాడ తిని మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటారని చెప్పి ఇలా జరగడం కూడా బాగుంది. మాకు కూడా చాలా ఎగ్జైట్గా ఉంది ఇలా పెట్టడం. మన షైనింగ్ స్టార్ స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ కండక్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. మన షైనింగ్ స్టార్ స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ కండక్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. మన పిల్లలకు కూడా చాలా అవగాహన కల్పిస్తున్నారు. ఫాస్ట్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి, మనం ఈ ప్యాకెట్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి, ఇవన్నీ హెల్తీ ఫుడ్స్ తీసుకోవాలి అనేది పిల్లలకి బాగా మెచ్యూరిటీ కలిగిస్తున్నారు. పేరెంట్స్ని పిల్లల్ని చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. అన్ని ఫెస్టివల్స్ కండక్ట్ చేయటం, అన్ని సెలబ్రేషన్స్ అన్నీ మన షైనింగ్ స్టార్ స్కూల్లో బాగా జరుగుతాయి. శ్రీ సాయి షైనింగ్ స్టార్ పబ్లిక్ స్కూల్లో అక్టోబర్ 16th ఫుడ్ ఫెస్టివల్, వరల్డ్ ఫుడ్ ఫెస్టివల్ నిమిత్తం
ప్రిన్సిపల్ గారు ఫుడ్ ఫెస్టివల్ని ఏర్పాటు చేశారు. పిల్లలందరూ కూడా చాలా ఆహ్లాదంగా రుచికరమైన వంటలు వండించారు. పేరెంట్స్ కూడా బాగా సహకరించారు. సాయి షైనింగ్ స్టార్ స్కూల్లో ఈ ఫుడ్ ఫెస్టివల్ ద్వారా అందరికీ ఏంటంటే ఇంట్లో చేసుకున్న ఫుడ్ ఎంత ఆరోగ్యంగా ఉంటుందో దాన్ని చెప్పడానికి మొదటి ఉద్దేశంతో పిల్లలందరికీ ఆరోగ్యమైన ఆహారాన్ని, అదేవిధంగా ఈ కురికెరే కానీ బింగే కానీ అట్లాంటి జంక్ ఫుడ్స్ తినకుండా ఉండడానికి ఇంట్లో ఆహారాన్ని ఇష్టపడే విధంగాను ప్రోత్సహించే విధంగా అందరినీ ఎంకరేజ్ చేయడానికి ఈ ఫుడ్ ఫెస్టివల్ అనేది ఏర్పాటు చేయడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. దాంట్లో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేయడం వల్ల మాకు ఎంతో సంతోషకరంగా ఉందని చెప్పడానికి సంతోషిస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గుడివాడ అభివృద్ధి టౌన్ ప్లానింగ్ పై అవగాహన సమావేశం నిర్వహించిన సిఆర్డీఏ అధికారులు. అభివృద్ధిపై కీలక సూచన చేసిన ఎస్డబ్ల్యూసీ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, ప్రజా సంఘాల పెద్దలు. గుడివాడ అభివృద్ధికి పక్కా ప్రణాళిక రూపొందిస్తామన్న సిఆర్డీఏ డైరెక్టర్. గుడివాడలో బ్లడ్ స్టోరేజ్ పెంపుదలకు మెగా రక్తదాన శిబిరాన్ని చేపట్టిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్. 17వ తేదీ శుక్రవారం నిర్వహించే రక్తదాన శిబిరంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చిన ఐఎంబీ అధ్యక్షుడు మాగంటి శ్రీనివాస్. ఆంధ్రప్రదేశ్ గూగుల్ క్లౌడ్ సర్వీస్ రావడంపై హర్షం వ్యక్తం చేసిన కాయకలూరు టీడీపీ నాయకులు. రాష్ట్ర అభివృద్ధికి సీఎం చంద్రబాబు, లోకేష్ చేస్తున్న కృషి ఎనలేనిదన్న టీడీపీ నేతలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ న్యూస్.